జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ 39వ వారం. సో ఏ సీరియల్కి ఎంత రేటింగ్ వచ్చింది, ఏ ప్లేస్లో ఉందో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మరి మీ ఫేవరెట్ జీ తెలుగు సీరియల్ ఏంటో కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. ఈ వీడియోలో అర్బన్ ప్లస్ రూరల్ రెండు మార్కెట్స్ కలిపి చూసుకుంటున్నాం. కానీ ఓన్లీ అర్బన్లో చూసుకున్నట్లయితే నిండు నూరేళ్ల సంవత్సరం 7.44తో సో పడమటి సంధ్యారాగం, మేఘ సందేశం, జగదాత్రి వీటన్ని సీరియల్స్ని బీట్ చేసి నెంబర్ 1గా కొనసాగిందనమాట. సో కంగ్రాచులేషన్స్ ముందుగా టీంకి. ఇంకా అర్బన్ ప్లస్ రూరల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో పడమటి సంధ్యారాగం 7.07తో, సెకండ్ ప్లేస్లో 6.90తో నిండు నూరేళ్ల సంవత్సరం, థర్డ్ ప్లేస్లో 6.79తో మేఘ సందేశం, ఫోర్త్ ప్లేస్లో 6.60తో జగదాత్రి, ఫిఫ్త్ ప్లేస్లో 390 సీరియల్ 6.52తో కొనసాగుతుంది. ఇక నెక్స్ట్ అమ్మాయి గారు సీరియల్ 5.29తో కొనసాగుతుంది అనమాట. సో అర్బన్లో కూడా 5.96తో మంచి రేటింగ్స్తో దూసుకుపోతుంది. ఇక మా అన్నయ్య సీరియల్ 5.17, ఇక ప్రేమ ఎంత మధురం సీరియల్ 3.13తో సరిపెట్టుకుంది. ఇక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ 2.99తో ఉంది. ఇక ఆఫ్టర్నూన్ స్లాట్లో వెళ్ళినట్లయితే నెంబర్ 1గా గుండమ్మ కథ సీరియల్ వచ్చిందనమాట 3.71తో. ఇక ఈ వీక్ నుంచి సో మళ్ళీ న్యూ జనరేషన్ స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి 3.56, నెక్స్ట్ ప్లేస్లో ముక్కు పొడక సీరియల్ ఉంది 3.51తో. ఇక సీతారాముడు కట్నం సీరియల్ 3.11తో సరిపెట్టుకుంది. ఇక 3.09తో జానకి రామయ్య గారి మనవరాలు, జాబిల్లి కోసం ఆకాశం వెళ్ళే సీరియల్ 2.52తో సరిపెట్టుకుంది. ఇక 1.69తో సీతారామ సీరియల్, ఇక ఆఖరిగా లాస్ట్ ప్లేస్లో సూర్యకాంతం సీరియల్ 1.54తో సరిపెట్టుకుంది. మరి వీటిల్లో మీ ఫేవరెట్ సీరియల్ ఏంటో కింద కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.